అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనం అవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డాలర్ విలువ 86.35కు చేరింది. యుఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ట్రంప్ ప్రకటిస్తున్న నిర్ణయాల వల్ల డాలర్ ఇంకా బలపడి వర్ధమాన దేశాల కరెన్సీలు బలహీనపడే పరిస్థితి ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే రూపాయి పతనం ఇంకా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ ప్రభావం ఇప్పటికే వివిధ రంగాలపై కనిపిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు, ఖర్చుల నిమిత్తం గతంలో కంటే అధిక మొత్తాలు చెల్లించాల్సి వస్తున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుదేలవుతో లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైపోతోంది. దిగుమతులు ఖరీదైపోతున్నాయి. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందనే విషయాన్ని మాత్రం ఆర్థిక నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. ఇక ప్రస్తుతానికి అమెరికా డాలర్ విలువ 85 నుంచి 87 మధ్య ఉంటుందని, ఈ సంవత్సరాంతానికి 90 వరకు చేరినా ఆశ్చర్యం లేదని పేర్కొంటున్నారు. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడమే దీనికి పరిష్కారమని సూచిస్తున్నారు.